తాజాగా మాదాపూర్లో డ్రగ్స్ సీజ్ చేశారు అధికారులు. ఇనార్బిట్ మాల్ దగ్గర డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు దొరికిపోయాడు ఒక ఐటీ ఉద్యోగి. అతని పేరు షేక్ అహ్మద్. అతని దగ్గర నుంచి 7 గ్రాముల MDMA, ఒక మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ ₹1,00,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. పరారైన 2 పెడ్లర్ల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా ఈ ముఠా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టుగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? అదుపులోకి తీసుకున్న వ్యక్తి దగ్గర నుంచి అందుతున్న సమాచారం ఏంటి? అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? రోహిత్, షేక్ అహ్మద్ బెంగళూరు నుంచి కూడా డ్రగ్స్ తెచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు అతను దాదాపు సంవత్సరం పాటు కూడా ఇదే దందాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పైగా పోలీసులకు కానీ ఇటు నార్కోటిక్ డిపార్ట్మెంట్ కానీ ఈగల్ టీపు సంబంధించి రాడార్లో కూడా అతను లేదు. కాకపోతే ఒక కన్జ్యూమర్ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఆధారంగా నిన్న ఇనార్బెట్ మాల్ దగ్గరికి ఈగల్ పోలీసులు వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అతను వద్ద MDMAని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ ₹1,00,000. అంటే ప్రధానమైన పెడ్లర్స్ అందరూ కూడా అండర్ స్కానర్లో ఉంటారు. వాళ్ళ కదలికలంతా కూడా ఈగల్ అధికారులకు తెలుస్తుంది. చాలామంది ఇప్పుడు ఉద్యోగస్తులు, ఐటీ ఉద్యోగస్తులు కానీ కొంతమంది ఉద్యోగం లేనటువంటి వారందరూ కూడా ఈ మధ్య కాలంలో జల్సాలకి అలవాటు పడి ఈజీ మనీ కోసం ఈ డ్రగ్స్ దందా నడుపుతున్నట్టుగా పోలీసు విచారణలో తెలిసింది. కాబట్టి షేక్ అహ్మద్ సంబంధించిన లిస్టులో చాలా మంది కూడా కన్జ్యూమర్స్ ఉన్నట్టుగా తెలిసింది. అతనికి టచ్ లో ఉన్నటువంటి మరొక 2 పెడ్లర్స్ పరారీలో ఉన్నారు. దాంతోపాటు ఎవరెవరు లిస్ట్ లో ఉన్నారు? ఆ లిస్టు బయటకు వచ్చిందా? హైదరాబాద్ లోనే ఈ డ్రగ్స్ దందా కొనసాగుతుందా? ఇంకా ఎక్కడ వేరే ఇతర ప్రాంతాలకు ఏమన్నా కూడా సప్లై చేస్తున్నారా? అతని లిస్టులో దాదాపు 30 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం రయేజా పార్కు, ఐటీ పార్కులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, ఈ 3 ప్లేసెస్ మాత్రమే అతను టార్గెట్ చేసుకున్నాడు. దాంతోపాటు రెగ్యులర్గా వచ్చేటువంటి కన్జ్యూమర్స్కి అతను సప్లై చేస్తున్నాడు. ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా సజెస్ట్ చేస్తే అతను ఎవరికి ఇవ్వడు. కాకపోతే నిన్న అనూహ్యంగా డబ్బులు అవసరమయ్యాయో లేకపోతే ఏమో తెలియదు కానీ అతనే రంగంలో దిగాడు. ఇలా పట్టుబడిపోయారు. పైగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాంతోపాటు ఒక్కొక్క గ్రాము దాదాపు 10,000 నుంచి అతను అమ్ముతున్నట్టుగా సమాచారం అవుతుంది. మార్కెట్లో దాని ధర తక్కువ ఉన్నా కూడా MDAకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొంచెం గిరాకీ పెరిగింది. పైగా పోలీసుల యొక్క నిఘా కూడా పెరిగింది. కాబట్టి దాన్ని క్యాష్ చేసుకుంటూ ఈ ఐటీ ఉద్యోగులకి అతను అమ్ముతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్ రానా.